వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరాంకితం కావాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ పార్టీలకు అతీతంగా అత్యంత ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ గారు ఎవరికో ఒకరికి చెందినవారు కాదు, మన దేశానికి దిశ నిర్దేశాన్ని ఇచ్చిన వ్యక్తి ఆయన. మనందరికీ రాజ్యాంగం రాసి ప్రతి ఒక్కరూ స్త్రీలకి ఏ రకంగా హక్కులు కల్పించాలి, బాలలకి ఏ హక్కులు ఉన్నాయి, మామూలుగా ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఏంటి, మనకి మాట్లాడే హక్కు ఏంటంటే అంటే ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి కూడా ఇతను దిశానిర్దేశాన్ని ఇచ్చిన వ్యక్తి, మన మహోన్నత వ్యక్తి. కాబట్టి గౌరవంగా మన జీవితం ఉన్నంత వరకు వారిని గౌరవించదగ్గ ఉన్నంత వరకు నువ్వో నేనో ఇవాళ ఉంటాం రేపు పోతాం కాదు, మానవ జాతి ఉన్నంత వరకు మన రాజ్యాంగం అమల్లో ఉంటూనే ఉంటుంది. కాబట్టి రాజ్యాంగం ఉన్నంత కాలం దాన్ని నేను భావిస్తున్నాను. అలాగే వారిని గౌరవించటమే ఆకాంక్షించిన నవ సమాజం, సమసమాజం, సమానత్వం ఎక్కడైతే కావాలని కోరుకున్నారో అది ఇంకా కూడా మనం గమనించినట్టయితే నా దగ్గర ఇంకా లేదు అని మనకు కొంత చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన వ్యవస్థలో మనం ఉన్నాము. కాబట్టి ధైర్యంగా పోరాడి సమసమాజానికి, సమానత్వం కోసం ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ అణచివేతకు గురి కాకుండా దాన్ని ప్రశ్నించి నీతిగా, నిజాయితీగా వారిని మనం పోరాడి మనకు రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవడానికి మనం అందరం కూడా ముందుండాలని కోరుకుంటూ ఈ సభాముఖంగా మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే సందర్భంగా నా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మీరు అందరి అనుమతితో ఒక 2 నిమిషాలు మాట్లాడతానని కోరుకుంటున్నాను. ఉత్సవాలు అంటే ఈ వారం రోజుల్లో మనం రోడ్డు మీద ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా ఉండాలనే సూచనలతోటి రాష్ట్ర డీజీపీ గారు శ్రీ కమిషనర్ గారు శ్రీ గౌసాలం ఐపీఎస్ గారి ఆదేశానుసారంగా మీ అందరి పర్మిషన్తో అందరం ఇక్కడ ఉంటాం. కాబట్టి మా ఆర్టీఓ గారు కూడా, మా వేణన్న కూడా ఉన్నారు, వారు కూడా అందరం ఆశిసి ఒక ప్రోగ్రాం పెట్టినారు. దీంట్లో అరైవ్ అలైవ్, మనది అక్కడ ఒకసారి బ్యానర్ పెట్టండి, అరైవ్ అలైవ్ అని. అంటే అరైవ్ అలైవ్ వారి తరఫున కూడా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని రోజు మనం చూసినట్టయితే మనకి 100 సంవత్సరాల జీవితాన్ని భగవంతుడు ఇచ్చినట్టయితే మానవ తప్పిదం వలన మనలో పోలీస్ శాఖ తరఫు నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరింత సంక్షేమాన్ని సాధించాలని మనసారా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉన్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అద్భుత అవకాశాన్ని ఈ విధంగా వాడుకున్నందుకు కూడా సంతోషపడుతున్నాను. జై భీమ్. భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమాలను పాటిస్తానని, ఇతరులకు శ్రేయస్సుని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను. జై భీమ్. అంబేద్కర్ ఏదైతే ముందుకు తీసుకుపోతున్నానో మన గుండె మీద చేసుకొని చెప్పాలి. ప్రతి ఒక్కరు చెప్తున్నారు అంబేద్కర్ ఇట్లా చేసిండు, అట్లా చేసిండు. ఓకే, తనకు కాదని అంటలేదు. అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు కూడా తన కొడుకు చనిపోయిన కాడు కూడా అంబేద్కర్ పోలే. ఎందుకంటే రాజ్యాంగాన్ని రాస్తున్న డిస్టర్బెన్స్ కాలేదంటే గంత నిష్ఠ నియమత ఉన్న నాయకుడి గురించి మనం చెప్తున్నాం, మంచిది, సంతోషం. కానీ మనం ఎంతవరకు ఈ అంబేద్కర్ ఆశయాలను ముందు తీసుకోబోతున్నాం అన్నదే ఫస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ సమయం లేదు కాబట్టి నేను అంబేద్కర్ వాదినే కాబట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను, ఎన్నో పేద ప్రజలకు ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం. జయన్న ఫౌండేషన్ తరఫున ఆయన ఈ దేశానికి తీసిన రాజ్యాంగమే ఈ రోజున ప్రతి పేదవాడికి ప్రశ్నించే శక్తినిచ్చింది కాబట్టి ఆయన గొప్ప వ్యక్తి. అంబేద్కర్ ఎప్పుడు ఒకటే మాట చెప్పారు, చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి? చదువుకుంటే ప్రశ్నిస్తే
ఎందుకు ఇస్తలేరు, వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే మనం కూడా అందరం ఒక మీటింగ్ పెట్టుకొని ఇది నిజమా అబద్ధమా, మనం తప్ప వాళ్ళ తప్ప, అట్లాంటి చిన్న చిన్న వాటితో నిజమైనటువంటి వాళ్ళు మనల్ని కూడా అన్యాయాలకు గురవుతారు. ముఖ్యంగా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఒక ఇంటికి పోయినా, నేను మా మిత్రుడు మా మిస్సెస్ అందరం ఇల్లు చూసినాం. 30,000 కిరాయి అన్న వాళ్ళు ఓకే అన్నాం. రాగానే విజిటింగ్ కార్డు ఇచ్చిన అలా ఎస్సీ కార్పొరేషన్ అని ఉన్నది. వాళ్ళు తెల్లారి ఫోన్ చేసి ఇది మా బిడ్డకి ఇస్తానా, మేము ఇస్తలేమంటారు. అది ఒక క్యాబినెట్ ర్యాంక్ మనది తప్పులు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం కూడా అవన్నింటిని కూడా సమగ్రించుకోవాలి. పోలీసుల్లాగా పోనీయద్దు. మన 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 మిత్రులు చేసేటువంటి చిన్న చిన్న తప్పిదాలు కానీ మనమే సవరించుకొని అక్కడ దాకా పోకుండా చేసుకున్న గారి దయ వల్ల 2 సార్లు గాంధీనగర్కి ఎంపీటీస్ అయినా, తర్వాత ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినా, ఇప్పుడు మా బిడ్డ కూడా మా పాప కౌన్సిలర్గా 6వ వార్డు నుంచి అయింది. అంబేద్కర్ గారి రుణం నేను ఏం చేసినా కూడా తీర్చుకోలేను. ఇది సభాముఖంగా చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలుపుతూ జై భీమ్. ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ఏ పార్టీలు ఎంతమందికి టికెట్లు ఇస్తున్నాయి అని అంటే అక్కడికి వచ్చేటప్పటికి నిజాయితీ లేదు. రాజకీయ పార్టీలకు నిజాయితీ లేదు, సమ పంపిణీ లేదు, సమానంగా టికెట్లు ఇవ్వటం లేదు. ఏదైతే జాతీయ కాంగ్రెస్ 1885లో ప్రారంభమైనటువంటి జాతీయ కాంగ్రెస్, దాంట్లో నుంచి అనేక శాఖలు పార్టీలు పుట్టుకొచ్చాయి. జాతీయ కాంగ్రెస్ నుంచే 1920లో కమ్యూనిస్టు పార్టీ పుట్టింది. 1925లో ఆర్ఎస్ఎస్ కూడా కాంగ్రెస్ నుంచి పుట్టిందే. హెగ్డేవార్ కానీ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ లో పనిచేసి వచ్చి ఆర్ఎస్ఎస్ ను పెట్టుకున్నటువంటి వాళ్ళే. హిందూ మహాసభ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే పార్టీలు పెట్టుకున్నారు. సోషలిస్టు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి తర్వాత 34 వచ్చేటప్పటికి సోషలిస్టు పార్టీని పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి. వైఎస్ఆర్సీపీ కానీ, మమతా బెనర్జీ కానీ, శరద్ పవార్ కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రాంతీయ పార్టీలు పెట్టుకొని రాష్ట్రాలలో శూద్ర కులాల యొక్క పెత్తనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏకధాటిగా పరిపాలిస్తే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలు, లిటరేచర్ అంతా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేస్తుంది, అన్యాయం చేస్తుంది అని పుస్తకాలు అనేక రకంగా రాయటం జరిగింది, తెలియజెప్పటం జరిగింది. కాబట్టి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్య సూత్రం ఏంటిది అని అంటే పొలిటికల్ పవర్ అనేది మాస్టర్ కీ. అండ్ రాజ్యాధికారము అనే తాళం చేయి ఉంటుందో వాళ్ళ చేతుల్లోనే బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ ఉండటం వల్ల అందరికీ పంపిణీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాధికారం ఉన్న కులాలకే గౌరవం ఉంటుంది. ఇప్పుడు మన బీసీలు, ఎస్సీలు, అదే విధంగా ముస్లింలు, ఎమ్మెల్యేలు అయితే, మంత్రులైతే అందరూ పరిగెత్తుకొని వెళ్తున్నారా లేదా? రెడ్డి కానీ లేకపోతే వెలమ కానీ కమ్మ వాళ్ళు కూడా బీసీ ఎమ్మెల్యే అయితే ఆయన దగ్గరికి వెళ్ళి గౌరవంగా నిలబడతారు, ఆయనతోటి మాట్లాడతారు, గౌరవిస్తారు. అంటే అధికారంలో భాగస్వామ్యం ఉంటేనే మనకు గౌరవం లభిస్తుంది. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన జయంతోత్సవ కమిటీ అధ్యక్షులకు కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, ఒక్క నిమిషం. శ్రీమతి పుణ్య సందమల్ల గారు 13వ. హరి హుస్సేన్ అన్న అంబేద్కర్ మాజీ ఉత్సవ కమిటీ చైర్మన్ గారు. శ్రీమతి ప్రతాప మంజర వార్డు కౌన్సిలర్, శ్రీ తాళపల్లి రమేష్ గారు 28వ వార్డు కౌన్సిలర్, శ్రీ బొరగాల గారు 29వ వార్డు కౌన్సిలర్. వందన సమర్పణ శ్రీ దేవునూరి
సభకు ప్రత్యేకంగా ప్రధాన వక్తలు బహుజన ఉద్యమ